బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అహో, నేను వ్రతాన్ని చేపట్టి వేదాలను, గురువులను, అగ్నులను పూజించి వారి ఆదేశాన్ని పాటించాను కదా. అంతేకాక వేద తాత్పర్యాన్ని తెలిపే మహాభారతాన్ని లోకానికి అందించాను కదా. ఆ మహాభారతాన్ని చదవటంలో స్త్రీలు, శూద్రులు కూడా ధర్మము మొదలైన విషయాలు తెలుసుకోగలుగుతున్నారు కదా. అందరికీ అధికారం వచ్చేసింది కదా. ఇంకేం? అయ్యో, ఇంత చేసినప్పటికీ ఈయన దేహంలోని జీవుడు పూర్ణుడే అయినప్పటికీ అపూర్ణుడిలాగా బ్రహ్మ వర్చస్సు కలవాడే అయినప్పటికీ బ్రహ్మజ్ఞానమే లేనివాడిగా అనిపిస్తున్నాడు కదా. ఏంటి ఇంత శూన్యమైపోయింది? నాలో ఎందుకు ఇంత బ్లాంక్ వచ్చేసింది? నాకేది కనపడటం లేదు, ఏమైంది నాకు అని యోచన చేస్తున్నాడు. దీన్ని బట్టి నేను భగవంతుని వద్దకు చేర్చే ధర్మాలను ముఖ్యంగా వర్ణించలేదేమో అని నాకు తోస్తుంది. ఇంత చేసినా కూడా పరమాత్ముడి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గము సరిగా నేను చెప్పలేదేమో, అందించలేదేమో, నాకు తెలియటం లేదేమో, ఇట్లంతా సందేహపడ్డాడు పాపం. అందుకని అదే నాకు కలిగినటువంటి అశాంతికి కారణం కావచ్చు. ఎందుకంటే పరమహంసలైన జ్ఞానులకు ప్రియాలైన ఆ ధర్మాలే శ్రీ మహావిష్ణువుకు కూడా ప్రీతిదాయకరాలై, ఆ ప్రీతిదాయకరాయ్ ఉన్నాయి కదా, అవన్నీ అవే. ఆ ధర్మాలన్నీ కూడాను ఈ విధంగా వ్యాస మహర్షి తనను తాను అపూర్ణుడిగా భావించి అశాంతితో దుఃఖిస్తున్న సమయంలో నారద మహర్షి వ్యాసుని వద్దకు వచ్చాడు. నారదముని రాకను చూసి వ్యాస మహర్షి వెంటనే ఎదురు వెళ్ళి ఆయనను యథావిధిగా పూజించాడు. ఇంతటితో 4వ అధ్యాయం సమాప్తం. ఇక మనం 5వ అధ్యాయానికి వెళదాం. ఈ అధ్యాయంలో నారద వ్యాసుల సంవాదము, భగవంతుని గుణకర్మలను వర్ణించడంలో గల గొప్పదనము, దేవర్షి అయిన నారద మహర్షి చెప్పిన తన పూర్వజన్మ వృత్తాంతము అనేవి చెప్పబడ్డాయి. తరువాత వీణను చేతిలో ధరించి ఉన్నవాడు, గొప్ప కీర్తి గలవాడు దేవర్షి అయిన నారదుడు సుఖంగా కూర్చున్నవాడే తన వద్ద కూర్చున్న వ్యాస మహర్షిని ఉద్దేశించి చిరునవ్వుతో ఇలా పలికాడు. ఓ వ్యాస మహాత్మా, నువ్వు సంతోషంగా ఉన్నావా? బ్రహ్మభావనలో నీ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ, బుద్ధి అన్ని సుఖంగా ఉన్నాయా? నువ్వు ధర్మాలన్నిటినీ తెలుసుకోవటమే కాక వాటిని చక్కగా ఆచరించిన వాడివి కదా. ధర్మపూర్ణమైనది, ఆశ్చర్యాన్ని కలిగించేదైన మహాభారతాన్ని నువ్వు రచించావు కదా. ఇంకేం? పూర్ణమైనటువంటి అన్ని సారాలు దాంట్లో ఉండిపోయాయి. మహాభారతం సనాతనమైన బ్రహ్మతత్వాన్ని విచారించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందావు కదా. అయినా కూడా కృతార్థుడు కానివాడిలాగా నువ్వు దుఃఖిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఏంటిది? ఇంత పెద్ద రహస్యాన్ని నువ్వు అందరికీ అందించావు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు దుఃఖంతో ఉన్నావు? మళ్ళీ ఏది తెలియనట్టుగా, నీలో ఏమీ లేనట్టుగా దుఃఖంతో ఉన్నావు. ఏమిటి కారణం? ఇందుకు కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు వ్యాసుడు, ఓ బ్రహ్మర్షి, నారద మునీంద్ర, తమరు చెప్పిందంతా సత్యమే. మీరు చెప్పినవన్నీ నాలో ఉన్నాయి. కానీ నా మనస్సుకు సంతోషం లేదు. దీనిని కారణం నాకు తెలియటం లేదు. దీనికి ఎందుకో నాకు బాధగా ఉంది, మనశ్శాంతి లేదు. ఎందుకో మహాజ్ఞానివైన నిన్ను నా అశాంతికి కారణమేమిటని అడుగుతున్నాను. ఓ నారద మహర్షి, తమరు అసంగుడైన పరమాత్మను ఉపాసించిన వారు కనుక
తమరికి రహస్యాలన్నీ తెలుస్తాయి, ఎందుకు నాకు ఈ దుఃఖమని. తమరు సూర్యుడిలాగా ముల్లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటారు. తమ యోగ బలంతో వాయుదేవుడిలాగా అందరిలోనూ సంచరిస్తూ వారి మనోవృత్తులను సాక్షిగా చూడగలిగిన వారు. నేను పరబ్రహ్మ విషయంలో ధర్మంగా వ్రతానుష్ఠానాలు చేసి నిష్ణాతుడయ్యాను కదా, అయినా కూడా నాలో ఏదో తెలియని లోటు ఉంది, నాలో ఏదో దుఃఖం ఉన్నది, నాలో ఏదో అతృప్తి ఉన్నది, దాని గురించి నాకు తెలపండి అని ప్రశ్నించగా నారద మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ వ్యాస మహర్షి, భగవంతుని గొప్ప కీర్తిని నువ్వు దాదాపు వర్ణించలేదనే చెప్పవచ్చు కదా. ఏ జ్ఞానంతో భగవంతుడు సంతోషించడో ఆ జ్ఞానంలో లోటు ఉంటుంది అని నేను తలుస్తాను. ఎంత జ్ఞానం ఇచ్చావో దాంట్లో భగవంతుడి యొక్క తత్వాన్ని, భగవంతుడిని గమనించే విధానం ఉందో లేదో అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అందుకేమో మీకు ఇట్లా ఉన్నావు. అందుకని భగవంతుడికి సంతోషాన్ని కలిగించేది, భగవద్ దర్శనం చేయించేది, ఆయన జ్ఞానాన్ని సంపాదించినప్పుడే జన్మ సార్థకమవుతుంది. ఓ వ్యాస మహర్షి, నువ్వు ధర్మము మొదలైన పురుషార్థాలను వర్ణించినట్లుగా వాసుదేవుని మహిమను వర్ణించలేదు కదా. ఏ వాక్కు, రసము, అలంకారము మొదలైన వాటితో కూడి ఉన్నట్టు కూడా ప్రపంచాన్ని పవిత్రం చేయలేదో, భగవంతుని యొక్క కీర్తిని చెప్పదో, అటువంటి వాక్ కానీ ఎట్లా ఉంది, కాకుల వంటి భోగాశక్తులైన వారికి భోగస్థానంలాగానే లెక్కింపబడుతూ ఉంటుంది. అంతేగాని హంసల వంటి వారు సత్వగుణంలో నిండి ఉన్న మనస్సును కలిగి ఉన్నటువంటి బ్రహ్మవేత్తలైన పరమహంసలు ఆ భోగస్థానంలో సంతోషించరు. కవిత్వంగా ఉన్న మాటల ప్రయోగంలో అపశబ్దాలు ఉన్నప్పటికీ ప్రతి శ్లోకంలోనూ అనంతుడైన శ్రీహరి యొక్క కీర్తిని గుర్తు చేసే నామాలు ఉన్నట్లయితే అటువంటి కవిత్వము అపశబ్దాలు కలిగినదే అయినా జనుల పాపాన్ని పోగొడుతుంది. సాధు పురుషులు ఇతరులు చెప్పినా కూడా ఆ నామాలను వింటూ ఉంటారు కదా, ఎవరు చెప్పినా వింటారు కదా. వినేవారు కోరితే చెబుతూ ఉంటారు కూడా, వినేవారు చెప్పేవారు కూడా లేకపోతే వారే గానం చేసుకుంటూ కూడా ఉంటారు. కర్మబంధం లేని బ్రహ్మనిష్ట జీవన్ముక్తికి సాధనమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది. అయినా ఆ జ్ఞానంలో హరిభక్తి లేకపోతే అది అంతగా శోభించనిదే శోభించదు అని నేను భావిస్తున్నాను. ఇక బ్రహ్మార్పణం కానీ కోరికలతో చేసే కర్మల గురించి చెప్పేదేముంది చెప్పండి. ఓ వ్యాస మహర్షి, ఈ కారణంతో యథార్థ బుద్ధిని, శుద్ధ కీర్తిని, సత్యవ్రతుడివి, దృఢవ్రతుడివి అయినటువంటి నువ్వు సమస్త బంధాల నుండి విముక్తిని పొంది మనశ్శాంతిని పొందేందుకై అనంత శక్తులు గల శ్రీహరి యొక్క ప్రసిద్ధ లీలలను స్మరించు. హరిలీలల కన్నా భిన్నంగా ఏదో ఒకదానిని చెప్పే వ్యక్తికి ఆ పరమేశ్వరునిచే సృష్టింపబడినటువంటి నామరూపాలతో స్థిరత్వాన్ని కోల్పోయిన బుద్ధి పెద్ద గాలికి విసిరివేయబడినటువంటి నావలాగా ఎప్పటికీ ఏ విషయంలోనూ స్థిరంగా నిలవలేదు. మానవులు సహజంగానే విషయభోగాల్లో ఆసక్తులై ఉంటారు కదా. నువ్వు వారికి ధర్మం అనే పేరుతో కామ్య కర్మలను బోధించావు. ఇది చాలా అన్యాయం కదా నువ్వు చేసిన పని. ఇంకా ఎక్కువ కర్మలు చేయండి, ఇంకా ఎక్కువ గ్రహించండి, ఇంకా ఎక్కువ భోగాలు అనుభవించండి అని అటువంటి కర్మలు నువ్వు బోధించావు. ఈ కర్మ చేస్తే ఇంత భోగం దొరుకుతుంది, ఈ కర్మ చేస్తే ఇంత నీకు ధన ప్రాప్తి అవుతుంది,
ఈ కర్మ చేస్తే ఇంత సంతానం అవుతుంది, ఈ కర్మ చేస్తే ఇంత రాజ్యాధిపతి అవుతా, ఇట్లా బోధించుకొని వచ్చావు. ఇది జీవన్ముక్తి విచారంగా లేదే ఎక్కడ కూడా. For more videos like this, subscribe Big TV channel.